హలో అండి, వెల్కమ్ టు ట్రెడిషనల్ మామ్ ట్రెండీ కిడ్స్. మీలో ఎవరైనా రెస్టారెంట్ స్టైల్ బటర్ గార్లిక్ నాన్ని మిస్ అవుతున్నారా? ఇట్స్ ఓకే అండి, డోంట్ వరీ. మనము ఇంట్లోనే టేస్టీగా, హెల్దీగా, చాలా ఈజీగా బటర్ గార్లిక్ నాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, అంతే టేస్టీగా కూడా ఉంటుందండి. సో మనము రెస్టారెంట్కి వెళ్ళే పని లేదు, ఇంట్లోనే చాలా టేస్టీగా, హెల్దీగా బటర్ గార్లిక్ నాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈరోజు మీకు ఇది వీడియోలో చూపించబోతున్నాను. వీకెండ్ ట్రై చేసి చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. ఇక్కడ నేను కిచెన్ మిషన్ని యూస్ చేస్తున్నాను అండి, బోష్ కిచెన్ మిషన్ని. ఇక్కడ దీనికి 3 టూల్స్ ఇస్తారు. కేక్ బ్యాటర్ మిక్స్ చేసుకోవడానికి, కానీ ఇది డో మిక్స్ చేసే టూల్ అండి. ఇక్కడ బౌల్ని ప్లేస్ చేసుకొని ఇక్కడ నేను 2 కప్స్ వీట్ ఫ్లవర్ తీసుకుంటున్నాను. మైదా ఏమీ వాడట్లేదు మనం ఇక్కడ. 1/3 సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ షుగర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, అబౌట్ 2 pinch ఆఫ్ కుకింగ్ సోడా. ఫస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒక్కసారి మిక్స్ చేసుకుందాము. ఇక్కడ నేను 1 full కప్ కర్డ్ యూస్ చేస్తున్నానండి. 2 కప్స్ వీట్ ఫ్లోర్కి 1 కప్ కర్డ్. కొంచెం ఎక్స్ట్రా సాఫ్ట్, రెగ్యులర్ వీట్ చపాతీ డో కంటే కొంచెం ఎక్స్ట్రా సాఫ్ట్ కాబట్టి 1 కప్ కర్డ్ వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. ఎక్కువ వాటర్ పట్టదు మనకి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. వాటర్ ఒకేసారి యాడ్ చేసుకోకండి, కొద్దిగా యాడ్ చేసుకోండి. సో నాకు సాఫ్ట్గా డో నీడ్ అవ్వడానికి అప్రాక్సిమేట్లీ 3 to 4 minutes పట్టిందండి. చేతితో అయినా సరే కొంచెం ఎక్స్ట్రా టైం నీట్ చేసుకుంటే డో చాలా సాఫ్ట్గా రెడీ అవుతుంది. ఇప్పుడు చూడండి కొంచెం స్టిక్కీగా ఉంది, ఇట్స్ ఓకే. కొంచెం ఆలివ్ ఆయిల్ని కోట్ చేసేసి ఒక 30 minutes పక్కన పెట్టండి. హోల్ గార్లిక్ తీసుకున్నాను, గ్రేట్ చేసి మనం పక్కన పెట్టుకుందాము. ఇక్కడ నేను బేసిల్ సీడ్స్ తీసుకుంటున్నానండి. ఇది మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది ఇండైజెషన్ నుంచి కానీ, ఇన్ఫ్లమేషన్ నుంచి కానీ ప్రివెంట్ చేస్తుంది. ఫైన్లీ చాప్డ్ కొరియండర్ కూడా మనం రెడీగా ఉంచుకుందామండి. సో ఇది మన గ్రేటెడ్ గార్లిక్, ఇది కరిగించిన విన్నా. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని మరీ పలుచగా కాకుండా, మరీ మందంగా కాకుండా రోల్ చేసుకుందాము. ఇప్పుడు బేసిల్ సీడ్స్ స్ప్రింకిల్ చేసుకుందాము. అలాగే కొత్తిమీరని కూడా కొంచెం వేసుకుందాము. ఇప్పుడు బటర్ని కొద్దిగా వేసుకుందాము. అలాగే కొంచెము గార్లిక్ని కూడా తీసుకొని ఆల్ ఓవర్ స్ప్రెడ్ చేయండి. జస్ట్ లైట్గా ప్రెస్ చేశారంటే సీల్ అయిపోతుంది. ఇప్పుడు మనము పొడిపిండిని వేసుకొని రోల్ చేసుకున్న తర్వాత వేడి ప్యాన్ మీద 2 వైపులా మంచిగా కాలనివ్వండి. మీడియం హీట్ మీద మంచిగా కాలనిచ్చిన తర్వాత 2 వైపులా కాలిన తర్వాత అప్పుడు బటర్ని అప్లై చేసుకోవాలి. గార్లిక్ పైన వేసుకున్నామంటే ఇది తొందరగా మాడిపోతుంది. ప్యాన్ మీద వేయగానే మనం సీల్ చేసాం కాబట్టి ఫ్లేవర్ అలాగే ఉంటుంది, చక్కగా కాలుతుంది. రెస్టారెంట్లో తిన్న టేస్టే ఉంటుందండి మనకి. చాలా టేస్టీగా ఉంటుంది. సో మైదాతో కాకుండా ఇలా వీట్ ఫ్లోర్తో హెల్తీగా మనం చేసుకున్నామంటే మన బటర్ గార్లిక్ నాన్ని ఎంజాయ్ చేయొచ్చు. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.